ఎంతో కమ్మగా ఎంతో రుచిగా ఉండేటువంటి ఎగురుపప్పు తాలింపు కోసం నేను బాణల్లో 2 కప్పులు కందిపప్పు తీసుకున్నానండి. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని 1:3 రేషియోలో నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నిండా పసుపు యాడ్ చేసేసుకుంటాం. ఇక్కడ యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇంక ఇది ఉడకడానికి పెడతామండి. ఒక 15 to 20 minutes లో మనకి ఉడుకుతుంది అనమాట. మెల్లిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం మంచిగా ఉడకనివ్వాలన్నమాట. పప్పు అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట. దీన్ని మనం కుక్కర్ లో పెడితే ఏంటంటే మెత్తగా మ్యాష్ అయిపోతుందండి. అందుకోసం మనం విడిగా ఉడికించుకుంటేనే ఎగురు పప్పు తాలింపుకి కరెక్ట్ అయిన పదును ఉంటుంది అనమాట. పప్పు ఉడికేటప్పుడు ఇంకొప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూసారా పప్పు చక్కగా ఉడికిపోయింది, మంచిగా సాఫ్ట్ గా అయిపోయింది. ఇప్పుడు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. ఇంకా తాలింపు కోసం ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కచ్చబచ్చ దంచుకుంది, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ నిండా మినపప్పు,